హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. ఇది ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ మధ్యలో కనెక్ట్ అవుతుంది. విఎస్టీ అంటే తెలుసుగా, వజీర్ సుల్తాన్ టొబాకో. ఇది టోటల్గా ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలోమీటర్స్ లాంగ్. అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే స్పానింగ్లో 2.62 కిలోమీటర్స్ ఉంటుంది. వావ్, చూసారా? ఇది ఈ బ్రిడ్జ్ కింద ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్. చూసారుగా, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి అసలు మామూలుగా లేదు. ఈ బ్రిడ్జ్కి అరౌండ్ 12,500 టన్స్ ఆఫ్ స్పెషల్ అలాయ్ స్టీల్ని యూజ్ చేశారు. అలాగే 20,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేశారు. అసలు ఈ స్టీలు ఇది చూస్తే అసలు మీరు ఓకే, మనం ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేద్దాం. మామూలుగా ఇంతకుముందు మనం కింద ట్రాఫిక్లో అది ఇది అసలు పక్కన ఏం జరుగుతున్నాయి, ఏ ఉన్నాయన్న విషయం కూడా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు చూడండి, ఇది విఎస్టీ పక్కనున్న ఆర్టీసీ డిపో. వావ్, చూసారా? ఆ డిపో పక్కన ఉన్న గ్యారేజ్, ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి. ఈ బస్సులన్నీ ఇంతకుముందు మనకు కనిపించేవి కాదు. ఇప్పుడు కేవలం ఈ ఫ్లైఓవర్ మూలంగా, ఈ బ్రిడ్జ్ మూలంగా మనకి కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ పేరు అంటే నాయని గారి పేరు ఎందుకు పెట్టారు అంటే, హీ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ, అందుకే ఆయన పేరు పెట్టారు. ఇంకో విషయం తెలుసా మీకు? ఇండియాలో లార్జెస్ట్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా? అసలు దాని పేరేంటో తెలుసా మీకు? అది మహాత్మా గాంధీ సేతు. సరేండి, ఆ బ్రిడ్జ్ గురించి ఎందుకని మన బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జికి అయిన ఖర్చు 450 కోట్లు. ఎస్, 450 కోట్లు అయిందండి. ఈ బ్రిడ్జ్ని మన తెలంగాణ మినిస్టర్ కేటీ రామారావు గారు సాటర్డే ఆగస్ట్ 19, 2023 నాడు ఓపెన్ చేశారు. చూసారు, అసలు ట్రాఫిక్ లేకుండా వచ్చేసాం. అదేనండి ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ.